మేడం, స్పీకర్ ఆన్లో ఉంది. ఇవ్వండి. మేడం, మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను చెప్పేది మాత్రం వినండి. మీరు మా అందరి కోసం మౌన వ్రతం చేస్తున్నారు. నేను రామ్ కుమార్ గారితో కమ్యూనికేట్ చేసి అగ్రిమెంట్ రెన్యువల్ చేసుకుని వెళ్తాను. మీతో ఒకసారి మాట్లాడితే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని మీతో మాట్లాడాలని చెప్పాను. మీరు మీ మౌన వ్రతం అయ్యాక ఒకసారి కాల్ చేయండి మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఉంటాను సార్. మిమ్మల్ని కలిసాక ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. ఓకే. ఓకే సార్. సార్, మీరు టైంకి ఒక మంచి ఐడియా ఇచ్చారు. ఇది నా ఐడియా కాదు, శివగామి చేసిన సైగలతో అర్థం చేసుకొని నేను చెప్పాను. అయితే మీరు మేడంకి లిప్ లీడర్ అన్నమాట. మన క్లయింట్స్ మీతో మాట్లాడకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు మేడం. మీకు త్వరగా మాటలు రావాలి మేడం. ఐ విల్ ప్రే ఫర్ యూ. వెళ్ళొస్తాను మేడం. వస్తాను సార్. చూసుకుని రాలేవా? సారీ సింహాద్రి గారు. ఓ, మీరా? కొంచెం చూసుకుని రావాలి కదా సార్. ఏదో ఆలోచిస్తూ వస్తున్నాను సార్. ఏమైంది సార్ అంతగా ఆలోచించడానికి? డల్గా ఉన్నారు. ఏం చెప్పమంటారు సింహాద్రి గారు? మేడంకి మాట పడిపోయింది. ఆ ఆలోచనలో వస్తున్నాను. మేడంకి మాట పడిపోయిందా? మేడం అంటే శివగామి మేడం కాదు, స్కూల్లో ఒక మేడం ఉన్నారు కదా, ఆవిడకి. చూడండి సార్, నిజం చెప్పండి సార్. నేను మీ మనిషిని. శివగామి నాకు చెల్లిలే కదా సార్. ఏం దాయకండి, చెప్పండి ప్లీజ్. సారీ సార్, చెప్పకూడదని కాదు, కానీ మేడంకి ఒక్కసారిగా మాట పడిపోయింది. డాక్టర్ వచ్చి చెక్ చేశారు, అంతా బానే ఉంది. ఇంకా ఏం తెలీదు, కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మీడియా వాళ్ళకి తెలిస్తే వాళ్ళేదో రాస్తే కంపెనీలో పనిచేసే వర్కర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కదా, అందుకే. నేను ఎవరికీ చెప్పను సార్. ప్లీజ్, నా చెల్లికి అలా జరిగిందంటే నేను నా వలన ఏం సహాయం చేయగలనో అది చేస్తాను. నన్నెందుకలా బయట వ్యక్తిలా చూస్తున్నారు? ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఈ విషయం బయటికి తెలియకూడదని చెప్పలేదంతే. అలాగే సార్, మీరు వెళ్ళండి. జాగ్రత్త. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సరే సార్. వస్తాను సార్. ఓకే సార్. అమ్మా, 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 ఏమైందిరా? అమ్మా, మనం అర్జెంటుగా మూకాంబికాదేవి గుడికి వెళ్ళాలమ్మా. ఎందుకురా అంత హఠాత్తుగా మూకాంబిక గుడికి వెళ్ళాలనుకుంటున్నావు? అక్కడికి వెళ్తే మాట పడిపోయిన వాళ్ళకి మాట వస్తుంది కదమ్మా. మూకాంబికాదేవి కరుణతో మోగవారికి మాట వస్తుంది కదమ్మా. అలాగే కాని ఎవరికి మాట పడిపోయిందని ఆ దేవికి పూజ చెయ్యాలి? ఏమ్మా, శివగామి మన ఇంటి బిడ్డ కాదా? నీ కూతురు కాదా? ఏట్రా, శివగామికి మాట పడిపోవడం ఏంటి? నువ్వేం చెప్తున్నావు? ఎందుకు అసలు? అదే తెలీదమ్మా, ఒక్కసారిగా మాట పడిపోయిందంట. డాక్టర్కి కూడా ఎందుకు మాట పడిపోయిందో తెలీదంట.
నీకెవరు చెప్పారు? దారిలో వస్తుంటే రామ్ కుమార్ గారు కనిపించారు. ఆయనే చెప్పారు. భగవంతుడా, ఎందుకు ఆ బిడ్డకి అన్ని పరీక్షలు పెడుతున్నావు? అంత ఐశ్వర్యం, ఆస్తి, పరువు అన్నీ ఇచ్చిన దేవుడు ఆమెకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఒకటి రెండు కాదు, ఒకదాని మీద ఒకటి ప్రతిరోజు నా బిడ్డ కన్నీళ్లతోనే పడుకుంటుంది. ఏం చేయలేమమ్మా. ఆ కష్టాన్నిచ్చే దేవుడే ఆ సమస్యకి పరిష్కారం ఇస్తాడు కదా. మన చేతుల్లో ఏముందమ్మా? సింహాద్రి, ఒకసారి వెళ్ళి శివగామిని కలిసి వద్దాం. అమ్మా, శివగామికి మాట రావడం లేదని తెలిసాక వెళ్ళి ఏం మాట్లాడదాం? అవునత్తయ్య, మనల్ని చూస్తే ఏడుస్తుంది, బాధపడుతుంది. ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదేమో అత్తయ్య. అమ్మా, తనకి మన మీద కోపం పోయిందో లేదో కూడా తెలీదు. మనం ఒక పని చేద్దాం. మూకాంబిక దేవస్థానానికి వెళ్ళి పూజ చేయించి ప్రసాదాన్ని తీసుకువెళ్ళి శివగామికి ఇద్దామమ్మా. సరే సింహాద్రి. ఆ ప్రసాదం వలన శివగామికి మాట వస్తుంది. మా మధ్య మనస్తాపాలు దూరం అవుతాయి. హ్మ్. సుఖాల్లోనే కాదు, కష్టాల్లోనూ మనం తనకి సాయంగా ఉండాలి. సరే, రేపే వెళ్దాం, సరేనా? ఆ, ఆ. ఓం జాతవేదసే సునవామ సోమమరాతే యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసతరసే నమః सम्राजं च विराजं च विश्रेर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुकेतया मासगुंसृजामसे मानो हि गुंसेज्जातवेदो गामश्वं पुरुषं जगतो अबिभ्रदग्न आगहि श्रिया मा परिपातया कात्यायनाय विद्महे